ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చేసుకోబోయే వంటకం సుక్కకూర పెసరపప్పు. పెసరపప్పుకు కావాల్సిన పదార్థాలు: సుక్కకూరని 8 కట్టలు తీసుకున్నాను, 1/2 కిలో పెసరపప్పు. ఈ పెసరపప్పుని తీసుకొని దూరగా వేయించుకోవాలి. వేయించడం వల్ల ఇందులోని గ్యాస్ తత్వాన్ని తగ్గిస్తుంది. ఇది దూరగా వేయించుకోవాలి. సుక్కకూరలో మలబద్ధక సమస్యను కూడా మనకు తగ్గుతుంది. ఈ సుక్కకూర తినడం వల్ల శరీరంలో వేడి తత్వాన్ని తగ్గిస్తుంది. సుక్కకూరలో సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్ వంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. సుక్కకూరలో ఐరన్ ఉంటుంది. ఇలా వేయించుకున్న పప్పుని బాగా కడుక్కొని ఒక కుక్కర్లో వేసి స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి. తర్వాత సుక్కకూరను చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి నీట్గా 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన సుక్కకూరను పప్పులో యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు ఉడకడానికి 2 గ్లాసుల వాటర్ని పోసుకొని ఈ సుక్కకూరను యాడ్ చేయాలి. ఈ సుక్కకూరను తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా వేసిన తర్వాత 3 టమాటాలను ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక ఉల్లిగడ్డను మనం ఇలా కట్ చేసుకొని ఒక 7-8 పచ్చిమిరపకాయలను ఇవన్నీ పప్పులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూను పసుపు, 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్టు, 1 టీ స్పూను సాల్ట్ వేసి ఇవి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ అంతా ఆయిల్ని పోసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలి. అది 3 విజిల్లు వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. కడాయి పెట్టుకొని 2 గంటల ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ని పోసి జీలకర్ర, ఆవాలు, ఒక 4 ఒట్టి మిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసి ఇవి దోరగా వేయించుకోవాలి. పప్పు 3 విజిల్ల తర్వాత ఇలా తీసి కుక్కర్ని తీసి ఈ పప్పుని మెత్తగా నూరుకోవాలి. ఇలా మెత్తగా నూరుకోవాలి. ఈ సుక్కకూర తినడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఈ సుక్కకూరలో ఫైబర్ అనే పదార్థం ఉంటుంది.
ఎర్ర రక్త కణాలని ఈ సుక్కకూర తినడం వల్ల పెంచుతుంది. 1 టీ స్పూన్ అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రుచిని చూసి వేసుకోవాలి. పోపును వేసుకోవాలి. పెసరపప్పు సుక్కకూర రెడీ. ఇది అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది. లైక్ చేయండి. షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.